అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బెజవాడ బేబక్క అంటేనే మీకు ఇష్టమా, మధు అంటే ఇష్టమా? జనరల్ బేబక్క అనండి, ఎందుకంటే మర్చిపోయారు జనాలు ఇప్పుడు మధుని. బేబక్క అంటేనే ఇప్పుడు జనాలు గుర్తుండిపోయాను. ఐ నో చాలా మంది అబ్బో బేబక్క అంటే నా పేరు అయిపోయింది, ఇంకా లెట్ ఇట్ గో లైక్ దట్ యువర్ విష్, బట్ బేబక్క ఇస్ వాట్ పీపుల్ నో మీ నౌ. అంతే, అందరికీ కళ్యాణి అనండి. కరాటే కళ్యాణి అంటే అప్పుడు తెలుస్తుంది. కళ్యాణి అంటే ఎవరు? కళ్యాణి కరాటే కళ్యాణి తెలుసు. నేను అడుగుదాం అనుకున్నా, కరాటే కళ్యాణి అని ఏమైనా రోల్ చేశారా? ఎందుకు మీకు ఫైట్ చేసా? సినిమాలో ఫైట్ చేశారా? మీరు సీమసింహం సినిమా చూడండి, బాలకృష్ణ గారితో పాటు కలిపి మేము వచ్చి విలన్ ని కొట్టే ఫైట్ ఉంటుంది, ఎవడరా రౌడీలో కామెడీ ఫైట్ ఉంటుంది, 2-3 సినిమాలు ఫైట్ చేశాను నేను. నాకు మీరు అది పంపించాలి, నేను చూడాలి. పక్క పంపిస్తాను, నేను చూస్తానండి, నేను చూస్తా. మీరు కంపల్సరీ నేను పారిపోతా. అవన్నీ తెలియదు కాబట్టి వచ్చా నేను. ఇంతకీ బిగ్ బాస్ హౌస్ మీరు మాత్రం ఒట్టేయండి ఇంటర్వ్యూలో, ప్లీజ్ ఒట్టేయండి, కొట్టనని అమ్మయ్య ఆవిడ అంటారంట. కాదు, మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు ఎంతో ఎక్సైట్మెంట్ తో వెళ్ళారు కదా? అవును. మరి వాళ్ళప్పుడు మీరు ఇన్రెస్పాన్సిబుల్ ఇవన్నీ అన్నప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు? ఏమో, నాకు పర్సనల్ టార్గెట్ చేస్తున్నారని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా ఎనర్జీ లెవెల్ కుక్కర్ ప్రాబ్లమ్నే, మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబిలిటీయా? కుక్కర్ మీ ప్రాబ్లమా లేకపోతే బిగ్ బాస్ అది మాడేటట్టు చేసి పంపించారు? అది అసలు కుక్కర్ ఎలా పనిచేస్తుందని ఎవరు, నాకు చాలా మందిని అడిగా, ఇది అర్థం కావట్లేదు. ఆ విజిల్ మామూలుగా మనకి ఇంట్లో ఆ నాబ్ విజిల్ ఉంటుంది కదా, ఇది కొత్త రకం ఉంది, అది ఏదో డెప్ ఎట్లా పైకి లెగిస్తుంది అంట. కొంచెం నా దరిద్రానికి అలాంటి కుక్కర్ వచ్చింది. పోనీ అవి నాబ్ విజిల్ అనుకో, స్వింగ్ అంటది ఇంట్లో లాగా నాకు వినిపించేది. సో నాకు అర్థం కాల, సౌండ్ లేదా, అది వస్తుంది నాకు, అది ఉడుకుతుంది. పైగా 14 మందికి పప్పు ఫస్ట్ టైం, అది ఉడికిందా ఉడకలేదో సుయ్యి అంటుంది, ఆ సుయ్యి అంటుంది, ఆ సుయ్యిలో అది అసలు విజిలా కాదా అర్థం కావట్లా. సో ఆ ప్రెషర్ కి నేను కుక్ అయిపోయానమ్మో. అమ్మాయి మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉందా? అమ్మాయి ఏంది ఇది, ఏంటి ఇల్లు మొదలు పెట్టేశారు అప్పుడే వచ్చా, సర్దుకొని కూడా సర్దుకోలేదు నేను ఇంకా. అంటే అది నా ఎంటర్టైన్మెంట్ మీద ఇంపాక్ట్ కూడా పడింది. అంటే మీరు కొంచెం డల్ అయిపోయారా? డంబ్ అయ్యారు? కొంచెం డల్ అయ్యాను, కొంచెం కాషియస్ అయిపోయాను, ఓవర్ స్ట్రిక్ట్ అయిపోయాను. ఇలా చేస్తున్నారు కదా, నేను స్ట్రిక్ట్ అయిపోవడం. ఒక 2-3 రోజులు నేను లేదండి, దాని తర్వాత బయటికి తీసా. ఆ తర్వాత చూస్తే బయటకు వచ్చా. అయ్యో, తెలుసుకునేసరికి బయట ఉన్నారు. సో అక్కడ లోపల కెమిస్ట్రీ నడుస్తుందంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభాల కోసం ఆ కంటెస్టెంట్ మనతో ఉంటే అంతేగాని ఎవరికి ఎవరి మీద ఏమి ఉండవండి. మళ్ళీ బయటకు వచ్చాక జస్ట్ ఫర్ అక్కడ నడవాలి, గేమ్ లో గెలవాలి. కాబట్టి వాళ్ళు ఆడే స్ట్రాటజీయే గేమ్, అంటే పేరింగ్ ఆర్ గ్రూప్ ప్లే చేస్తున్నారు ఫర్ ద గేమ్. అర్థమైపోయింది. బట్ అబ్బాయి నిఖిల్ సోనియానా, వాళ్ళిద్దరి గురించి కొంచెం మీరు కొంచెం ఉండదండి, అదంతా గేమ్ కోసమే. ఒకళ్ళనొకళ్ళు ఈయన ఆయనకు మస్కా వేస్తున్నాడు, ఆమె ఈయనకు మస్కా వేస్తుంది, ఇద్దరు టుగెదర్ అమ్మ అందరికి మస్కా ఇస్తున్నారు. అందరికీ మస్కా వేస్తున్నారా? మొత్తానికి బిగ్ బాస్ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అయితే. భయంకరమైన ఎక్స్పీరియన్స్ తెలుసా ఇది? కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని సీజన్స్ వచ్చినాయి కదా, ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కి ఇంత హైప్ నేను సోషల్ మీడియాలోనే చస్తా 24 గంటలు. మీరు కనిపిస్తారు, మా శేఖర భాష కనిపించారు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్న రాజుతో నేను ఎప్పుడు నా వాయిస్ రేజ్ చేస్తా. ఏదన్నా అప్పుడు గొప్పలు చెప్పి నా పిల్ల ఉంది కదా, ఏదైనా నాకు వచ్చేస్తాయి. పావలా పెట్టని నాకు ఏదన్నా, నేను నా పావలా పెట్ట తెలుసు కదా, సో అన్ని నేను వాయిస్ రేజ్ చేస్తా. అట్లాంటిది ఫస్ట్ వీక్ లో బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ కి ఇంత హైప్ లాస్ట్ సీజన్ తీసుకున్నా నేను చూడలేదు. నాకు ఆ హైప్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. అంటే మిమ్మల్ని జనాలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు, మేము చూసాం కదా బయట. మీ లోన్ ఉంటే బాగుంటది, ఎంటర్టైన్మెంట్ ఉంది అనుకుంటే ఫట్ మనీ వచ్చేసారు. అసలు ఎవరికి అసలు బేబక్ అని నేనే షాక్. ఏంటి ఆవిడ వచ్చేసారా 2-3 సార్లు అడిగా. అంటే అవునండి అని. ఏంటండి ఏం జరుగుతుంది అసలు అని. మళ్ళీ ఏమైనా పంపిస్తారేమో నేను అనుకుంటున్నా. ఫస్ట్ పంపించి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైనా మిమ్మల్ని ఏమన్నా వైల్డ్ కార్డ్ ఉండొచ్చేమో నా ఎక్స్పెక్టేషన్. మేబీ తెలీదు వాళ్ళు ఏమో. పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. నా ఎంటర్టైన్మెంట్ రాకుండా ఫస్ట్ 1-2 days కొద్దిగా సేమ్ మీలాగే 2వ వీక్ వచ్చేసిన తర్వాత సూర్యకాంతం గారు స్కిట్ ఓడి చేశాను నేను. అట్లా ఆ టైప్లో మళ్ళీ సూర్యకాంతం పుట్టిందిరా అని మీమ్స్ వచ్చాయి. అప్పుడు నేను చాలా ఆనందపడ్డా. నాకు ఉండకపోయినా 2nd వీక్ అయ్యో అనవసరంగా ఎలిమినేట్ చేసాం రా, మంచి ఎంటర్టైనర్ రా. వచ్చేసిన తర్వాత అంటే ఏం లాభం?
అవును కదా. సో అలా మనం మంచి పేరుతో రావడం హ్యాపీనెస్ అనమాట. ఫస్ట్ వీళ్ళకి అయ్యాళ్ళు లేకపోతే ఇట్లా అట్లా అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు ఏదో బురదేయడానికి. అవును. సో అవన్నీ కాకుండా వస్తే సంతోషం. మా మమ్మీ యాక్చువల్లీ ఈజ్ వెరీ హ్యాపీ. ఎవరెవరో ఫోన్ చేసి మీ అమ్మాయి ఎంత బాగా ఆడింది, 1 వీక్ ఉన్న చక్కగా మంచి పాజిటివ్ ఇమేజ్తో కొన్ని పాయింట్స్ మాట్లాడి కొన్ని క్లారిఫై చేసి షోలో ఆ వారం చూసుకుంటే తన పేరు బాగా వినిపించింది, చాలా బాగా చేసింది. 1 వీక్లో వచ్చినట్లేదు. మా మమ్మీ చాలా హ్యాపీగా ఉంది. నాకు మా మమ్మీ కోసమే నేను అనుకున్న ఫోన్లే ఒక నెగిటివ్ ఇమేజ్తో బయటికి రాలేదు. షోలు వస్తాయి వెళ్తాయి. మా మమ్మీ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఇంపార్టెంట్. సో అమ్మ అయితే హ్యాపీగా ఉంది. ఎవరెవరో ఫోన్ చేస్తున్నారంట మీ అమ్మాయి భలే ఉంది, భలే చేసింది అని. చూసారు కదా లాస్ట్ 3 days బాగా అనిపించారు. బాగా చూపించారు. లాస్ట్లో మిమ్మల్ని లాస్ట్లో చూపించారు. అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని వాళ్ళకి అర్థమైపోద్దా, ఓటింగ్ తక్కువైపోయింది కదా అని అప్పుడు వాళ్ళ మీద ఫోకస్ చేసి ఎక్కువ వాళ్ళని చూపిస్తారు. ఎందుకంటే జనాలకి కొంచెం రీచ్ అవ్వాలి అని కూడా. పాపం ఏమని వాళ్ళు ఏ విధంగా చేస్తారో తెలియదు. సో ఉంటుంది అది. సో మీ ఏజ్ ఎంత? అందరూ బేబక్క అంటున్నారు. ఏజ్ ఎంత చెప్పనా? చెప్పకూడదు కదా. పర్లేదు కదా. అంటే అదే చెప్పాను కదా. అరే మంచి గోల్డెన్ వర్డ్స్, గోల్డెన్ గొసగొసలు మళ్ళీ రావు. అంతేనా? సరే అంతే. విజయవాడ అంతే చెప్పరు. అది యూనివర్సల్ గా బేబక్క అయిపోయింది. నాకన్నా పెద్దోళ్ళ చిన్నోళ్ళని ఇంతింతోళ్ళు కూడా బేబక్క తెలుసుకోండి. మీరు పెట్టుకున్నారు బేబక్క. నేను బయటికి వెళ్తే పెద్ద పెద్దోళ్ళు. మీకు రామ్ సత్యనారాయణ గారు ఒక ఆయన ఉన్నారు, ప్రొడ్యూసర్, సినిమాలు చేస్తారు ఒక ఆయన. మొన్న ఆయన పుట్టినరోజు అని ఫోన్ చేసి కళ్యాణక్క, ఆయనకి మనవులు కరాటే కళ్యాణి అంటారుగా. కళ్యాణక్కే, హిందుత్వాదులందరూ అక్కే, కళ్యాణక్కే. సో ఈయనకు కూడా అక్క. నేను ఆయన చూస్తుండొచ్చు, చెప్తున్నాను. అలా ఉందన్నమాట పరిస్థితి. సో వాళ్ళకి నచ్చినట్టు. కానీ మీతో ఇలా మాట్లాడడం చూసి సరదాగా ఉంది. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఇచ్చి విసిగి వేసారిపోయాను. మీతో మాట్లాడడం ఇంటర్వ్యూలు అలా చక్కగా అలాగే మాట్లాడతా, కబుర్లు చెప్పుకున్నట్టుంది. కొంచెం కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యి. అవునండి. ఈ కాయ ఏంటి అసలు చూసారా? చూసాను బాబు. లోపల పెట్టుకుని ఎందుకమ్మా ఈ కాయ ఇక్కడ పెట్టారు? కాయ దాని గురించి చెప్పలేదు. అది చాలా పెద్ద సీక్రెట్. అది ఏంటో చెప్పండి, తెలుసుకుంటాం. నాకు ఇందాక ఒక ఛానల్కి వెళ్తే నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఓ గిఫ్ట్. ఇదేంటి అనుకుంటున్నారు? ఇది చూసి ఏమనుకుంటున్నారు? యాపిల్. ఏం కాయ ఇది? యాపిల్ కాయ. ఇది చంద్రకాయ. అక్కడే మీరు పొరపాటు పడుతుంది. చంద్రకాయ ఏంటండి? చంద్రకాయ అంటే ఏంటి? ఎండ్రకాయ చంద్రకాయ. చంద్రుడిలో మాత్రమే దొరికే ఈ కాయ చంద్రకాయ. చంద్రుడి నుంచి వచ్చింది ఎప్పుడు అది? దీనికోసం ప్రత్యేకమైన రాకెట్ వెళ్తే అక్కడ చంద్రుడిలో పండిస్తున్న సోమయ్య గారని ఆయన ఈ మధ్యన పైన సోమయ్య గారు తెలుసు. ఆయన సారీ అండి మీ పేరు ఫుల్ లాస్ట్ నేమ్ రావట్లేదు. సోమయ్య గారు పండిస్తున్నారు అక్కడ ఈ చంద్రకాయల్ని. ఆయన అక్కడ పండిస్తే సోమయ్య శశివర్ధన్ అయి ఉంటాడు, ఎందుకంటే శశి అన్న చంద్రుడే. అదే నాకు లాస్ట్ నేమ్ గుర్తు రావట్లేదు, సారీ అండి. ఆయన పండిస్తుంది రాకెట్ లో వేసి పంపించారు. రాకెట్ లో వచ్చేటప్పుడు అన్ని ఎగురుతాయి కదా, ఇలా గాల్లో ఎగురుతాయి కదా, అట్లా 5 6 మాత్రం ఎగిరితే అలా తీసుకొచ్చిన కాయ ఇది. నాకు కింద ఛానల్ వాళ్ళు ఇచ్చారు. మీకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలండి, మీ బ్యాగ్ 180 కోట్లు కదా, దాన్ని ధీటుగా ఉండాలని చెప్పి ఇది 130 కోట్లు అంట ఈ చంద్రకాయ. అబ్బా, అయితే నేను అన్నిటికన్నా ఎక్కువ చూస్తారా దగ్గర నుంచి? చాలా పెద్ద 130 కోట్లు. ఇది 130 కోట్లు అంటే తినొచ్చా ఇది? అంటే నేను తినాలి మరి. 130 కోట్లు కదండి. చంద్రకాయ పేరు భలే ఉంది. ఎవరు పెట్టారు నామకరణం? మీరే పెట్టా. నామకరణాలు చెప్పారు. ఇది ఎక్కడి నుంచో చెప్పారు. చంద్రుడి నుంచి తెప్పించంటే నేను చెప్పాను చంద్రకాయ అన్న. చంద్రకాయ అన్నారు. పోన్లండి, థ్యాంక్ యూ. ఈ చంద్రకాయ మీరే తినండి. వీలుంటే ఒక పీస్ అలా ఒకటి విసరండి. డెఫినెట్లీ. ఎందుకంటే చాలా 130 కోట్లు బిల్. యూ పేడ్ నో? దే పేడ్ నో? No, you won't pay. Only incoming, no outgoing. Okay. ఆర్డర్లు అనిపించుకున్నాం. దే పేడ్ నో. భలే పేరింది దే పేడ్ నో అప్పట్లో. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మన ఏమంటారు మన బ్రహ్మానందం గారి డైలాగులు ఏదో మాట్లాడుతాను. సార్ ఊరుకోండి సార్, పోయేలాగా నన్ను బీపీ వచ్చి